एक्सरसाइज स्टार्ट चिनारी మెల్లగా వెరీ గుడ్ సూపర్ లడ్డు అయింది చెయ్యి వావ్ 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 బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ మెల్లగా 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 ఎందుకంటే ఒకటే కట్టు కదా ఇంకో కట్టు కోసం పోవాలి రేపు చేయాలి పైకి లేపు చేతి పైకి లేపు మెల్ల మెల్లగా మెల్ల 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 మెల్లగా వావ్ సూపర్ తగ్గిపోయినట్టే సీమలు పోతున్నాయా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ రేపు పోదాం తీ మనం పట్టికి ఓకేనా చిన్న గుడ్ మార్నింగ్ ఎట్లా బేటా చెయ్యి తిన్నావా వెరీ గుడ్ ఓ సూపర్ లేపుతున్నావా చెయ్యి ఎడిపోతున్నావు కట్టు కట్టని పోతున్నావా అది ఇచ్చేసి వేరే కట్టు కట్టించుకుంటావా ఎప్పుడు రమ్మన్నాడు నేను రమ్మన్నాడా డాడీ డాడీ నీకు తక్కువైందా మొత్తం ఫుల్ ఫుల్ తక్కువైందా నొప్పి వస్తుందా మరి ఉండు మరి ఇంట్లో నేను బయటకు రాదు జిలేబీ కాదు అది జెల్లీ తెలుసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇంకా శివరాత్రి అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాకపోతే జాగారమే చేయలేదు మేము నైట్ 12 గంటల 1 గంట దాకా ఉన్నాం ఇంకా నిద్ర వచ్చేసింది పడుకున్నాం లేచి పూజ అయిపోయింది ఒక పొద్దు తీసినాము అయితే ఈరోజు ఏంటంటే చిన్నారికి కట్టు కట్టించడానికి పోవాలన్నమాట ఈరోజు శనివారం కదా ఈరోజు రమ్మని చెప్పిండు నేను రానా చిన్నారి ముగ్గురం అయితే పోతున్నాం ఇప్పుడు బయలుదేరిపోదాం మేడం అయిపోలేక పోయిరా వస్తా పోయిరా బొట్టు పోయింది రావచ్చు కానీ కూడా మళ్ళీ అలసిపోతాయి పని ఉంది నేను కాదంటలేను పోయేస్తాం కదా 10 నిమిషాల్లో ఏడుస్తుంది ఖచ్చితంగా ఏడుస్తుంది మొన్న అంటే నేను ఒక్కనున్నా కాబట్టి విడి తీయలే ఇలా రానొస్తుంటే విడి తీపిస్తాను సరే పరానా వచ్చినట్టు ఇప్పుడైతే వచ్చినాము కట్టుకాడికి చిన్నారేమో వద్దు వద్దు పోదాం ఏడుస్తుంది చిన్న కట్టుకోవాలి నాన్న మళ్ళీ లేకపోతే తగ్గిపోదు లేలే కట్టుకోవాలంతే పోదాం పొలం పోదాం దా మంచిగా ఏడో కూడా ఊరుకుంటే నెల్లగా రాస్తాం ఏం కాదు ఏమంటలేదు ఏం దాపకు గుండు పుంచుకో గుండు నువ్వే ఏమంటలే ఇప్పుడు నొప్పి నువ్వు ఏడుస్తామని గట్టిగా రాస్తావు తమ్ముడు ఏడుతూ నవ్వు నవ్వుతే ఏడుతుంది అందరికి ఎక్కుతారు అడుగు తమ్ముడు ఇదే తీసుకుని నవ్వుతారు
ఇది కూడా ఏం కాదు కొడుకు నమ్మి కూర్చొని ఇంకా ఏడ్చినా గట్టి కూర్చుని చెప్తారు ఏడమడుతుంది అయిపోయి తగ్గిపోయి మొత్తం ఏం లేదు ఆగినట్టుంది గట్టి పోగాలి అంటే ఫస్ట్ సెట్ చేస్తాం ఒప్పుకుంటారు ఎంత చేస్తున్నారు గుర్రు ఉంటే సరే కంట్రోల్ పడేసింది చెప్తారు తమ్ముడా కూడా కూర్చుదాం తమ్ముడే పడేసినట్టు పని చేద్దాం ఎక్కువ వాడు ఇస్తాను కూడా అట్లా తమ్ముడు సీట్లు ఒకసారి రావు అయితే ఇక అయిపోయింది తీసుకుని రావాలి చేస్తలే తీరాలి చేరగాలి కానీ పోదామా కనయా ఏందది మందు దెబ్బల మందు తాగాలి రేపు ఒక్కరు తాగాలి రేపు తాగితే మొత్తం దెబ్బలు నొప్పులను తగ్గిపోతాయట నేను నాకేం నాకు నొప్పులు లేవుగా సరే రా దాన్ని అడుగు రావా నువ్వు ఇంటికి రావా ఏం చేస్తున్నావు బియ్యము తక్కువ పోయి మినుములు ఎక్కువ మినపప్పు ఎక్కువ పోయాలి జిగురు జిగురు ఉంటుంది దోశ ఒక కప్పు మినపప్పు పోస్తే 2 కప్పులు బియ్యం పోయాలి బియ్యం పిండి పట్టించుకురావాలబ్బా కొంచెం బియ్యం పిండి అవసరం ఉంటుంది అప్పుడప్పుడు ఒక 2 కిలోలు పట్టించుకోవాలి దేనికైనా పనికి వస్తుంది
చిన్నది పెయిన్ ఎట్లుంది బేట లేదా? ఓ డాన్స్ డాన్స్ లేదా? నొప్పి లేదా? కొంచెం ఉందా? ఇంకా 2 కట్టలు కట్టమన్నాడు. ఇంకా 2 కట్టలు అయితే అయిపోతుంది. అవసరం లేదు. మిడిల్ క్లాస్ ఏమంటారు #, మిడిల్ క్లాస్ చూస్తారు మా వాళ్ళు ఇట్లా. PAUL పాల్. హ్యాపీ బర్త్డే. సరే నేను మోసా మరి. కిరాయికి పోతున్నా. ఏమో కాంగ్రెస్ మీటింగ్ ఉందట. మా ఓనర్ కాంగ్రెసేగా. కాంగ్రెస్ మీటింగ్ ఉందట. పోయి బండి తీసుకొని వచ్చి షామీర్పేటలో పెట్టాలి. 2 గంటలు పెట్టమన్నాడు. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ బస్సుకు పోవాలి. లేవు బండి తీసుకోవాలా? బండి ఆడ పెట్టి బస్ తీసుకొని వస్తా. మళ్ళీ ఇటు వస్తా. బండి ఆడుంటుంది వాళ్ళ. ఇప్పుడు ఎండ పడుతుంది. నీడగా ఉంది. నీడగా ఉంది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అంతా ఎండ 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 ఎంత అయిపోతుంది. అది కూడా మంచిగా నీడగా ఉంది బండి. ఆరిపోయినాయి తీసేయి. మళ్ళీ ఎండకు మొత్తం నల్లగా అవుతాయి. ఈ డ్రెస్ సేమ్ డ్రెస్ ఒక ఆమె దగ్గర చూసినాయి కదా పొద్దుగల. బాగుంది డ్రెస్. ఉంటాయి. కాలు కాలుతున్నాయి. చెప్పులు వేసుకోవచ్చు కదా. నువ్వు బట్టలు తీసుకుంటే నా కాలు కాలుతున్నాయి. ఏవి ఎండినాయి? అవి ఎండలేదా? కొంచెం మట్టి కావాలి. మట్టి తీసుకురావాలి. ఎప్పుడైతుందేమో. మట్టి కావాలి, కొంచెం పెండ కావాలి. ఆ చెట్లు నీళ్ళు పోయలే ఇలా. కానీ పొద్దున పోసిరా? ఎండ తంపుతుంది. ఏసీలు ఉంటే మీకు ఏం తెలుస్తుందమ్మా? చిన్నారి బాయ్. నా డ్యూటీ పోతున్నా. కిరాయింది. నైట్ వస్తా. గ్యాస్ అయినా ఫోన్ లేపుతలేడు బేట. నెక్స్ట్ సాటర్డే వద్దంతే. యా మీటింగ్ ఎట్లా పట్టుకోవాలి? ఎట్లా పట్టుకోవాలి దాన్ని? ఏమదు ఇంటికి వచ్చింది. ఏం కాదు. బాయ్ నాన్న. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది, నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు భాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మత్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించారు. మరి రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీ ఉంటే భర్తీ చేసిందా కేసీఆర్ అని నేను అడుగుతున్నాను. ఉపాధి లేక ఈ రోజు ఊరికి పోలేక తల్లిదండ్రుల మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది. అందుకే మనం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. నిన్నగాక మొన్న కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడో లేకపోతే
వంట మార్పులు చేసుడో బెంచ్ కార్ల తిరుగుడో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలు అలా నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి దాదాపుగా 28